హాయ్ హలో అండి, వెల్కమ్ టు శ్రీ దుర్గా టెర్రస్ గార్డెన్. ఈరోజైతే మా కాలనీలో కిట్టి పార్టీ అయితే ఏర్పాటు చేసుకున్నామండి. మేమందరము 13 మంది అయితే లేడీస్ కిట్టి పార్టీ అయితే చేసుకున్నాము. కిట్టి పార్టీ అంటే ఇట్లా మనిషికి 2000 లాగా చిట్టి అయితే వేసుకున్నామండి. నెలనాడు చిట్టి తీయాలి. ఆ ఎవరి పేరు అయితే వెళ్తుందో వాళ్ళైతే ఆ రోజు పార్టీ అయితే ఇవ్వాలి అని ఇట్లా పెట్టుకున్నామండి. అయితే వేరే ఒక అమ్మాయికి వెళ్ళింది. ఆ అమ్మాయి అయితే ఇవాళ మాకు పార్టీ ఇచ్చిందండి. ఇక్కడే మా దగ్గర ఉన్న కొత్తపేట రెస్టారెంట్కి అయితే వెళ్ళి మేమైతే అక్కడ తినేసి ఎంజాయ్ అయితే చేసి వచ్చామండి. ఫస్ట్ నెల అండి, ఇట్లనే ఇంకా నెల అవుతాయి కిట్టి పార్టీ అయితే. ఫస్ట్ టైం అండి కిట్టి పార్టీ అంటే. నేను ఎంటర్టైన్మెంట్ చేయడము అంటే ఇట్లా హ్యాపీగా ఉండడం అంటే ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు ఇంతమందితో నేను ఎప్పుడు తిరగలేదు. ఇదే ఫస్ట్ టైము ఉండడం అయితే. రెస్టారెంట్కి పోయి ఆడ లంచ్ చేసిన తర్వాత అతను కూడా ఏమన్నాడంటే, మా కాలనీ వాళ్ళు వచ్చారు కదా, మీరు ఫస్ట్ టైం మాకు మా హోటల్లో కిట్టి పార్టీ చేసుకోవడము, నేను కేక్ తెప్పిస్తాను, మీరు అందరు కట్ చేయండి మేడం అని చెప్పారు వాళ్ళు అయితే. అట్లనే వాళ్ళు కేక్ తెప్పిస్తే కట్ చేసినాము. అందరం అయితే లంచ్ చేసినాము, వచ్చామండి. కానీ చాలా బాగా అనిపించిందండి. ఎంటర్టైన్మెంట్ చాలా మంచిగా అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకోవడము, అందరి స్వభావాలు ఎట్లుంటాయో మనకు అర్థం అవ్వడము. 15 మంది ఒక దగ్గర ఉన్నామంటే ఎలా ఉంటుందండి కదా, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మళ్ళీ వచ్చే నెలకు కూడా అక్కడే డ్రా తీసిండ్రు. డ్రా తీస్తే మటుకు నాకైతే వెళ్ళిందండి చిట్టి. ఫస్ట్ ఒక అమ్మాయికి వెళ్ళిందండి ఈ మంత్. వచ్చే నెలది కూడా ముందే తీసిండ్రు, లంచ్ కాగానే అక్కడ తీసిండ్రు. తీయగానే నా పేరైతే సెకండ్ నా పేరే వెళ్ళింది. ఓకేనా అండి. చూడండి, ఇక్కడైతే మేము లంచ్ అయితే చేస్తున్నాము. వాళ్ళందరికి చెప్పిన నాకు యూట్యూబ్ ఉంది, మీరు అందరు సపోర్ట్ చేయండి అని అంటే, అవునా ఉందా ఆంటీ, మేము అందరు సబ్స్క్రైబ్ చేస్తాము, మేము కూడా మాకు చెప్పండి, మీ యూట్యూబ్ పేరు చెప్పండి అని అన్నారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఇంకైతే చెప్పలేదు, నేను యూట్యూబ్ పేరు అయితే చెప్పలేదు. అందరు హాయ్ చెప్తున్నారు చూడండి. అందరు హాయ్ చెప్పండి అంటే అందరు హాయ్ చెప్తున్నారు. వాళ్ళకి చెప్పిన యూట్యూబ్లో వస్తారు మీరు అందరూ అంటే, అవునా అని అందరు షాక్ అవుతున్నారు. చూడండి, అందరికి లంచ్ చేసి అయితే మేము హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసామండి. 1 o'clockకి వెళ్తే 3:30 అయిందండి ఇంటికి వచ్చేసరికి. కానీ చాలా బాగా అనిపించిందండి. ఎంజాయ్మెంట్ అంటే అలా అందరు కలిసి నెలకొకసారి అలా కలవడం అంటే బాగుంటుంది కదండి. అలా మేమైతే కలిసాము. కిట్టి పార్టీ అంటే ఇంతకుముందుకు వినేదాన్ని. కిట్టి పార్టీ అంటే ఏంటి, ఏం చేస్తారు వీళ్ళు, ఎలా ఉంటుంది కిట్టి పార్టీ అని అనుకునేదాన్ని నేను. కానీ ఇవాళ తెలిసింది నాకు కిట్టి పార్టీ అంటే ఏంటి అనేది. మేము పెట్టుకున్నాం కాబట్టి దాని గురించి తెలిసింది నాకు. ఇలా ఉంటుంది ఆ కిట్టి పార్టీ అంటే. ఓకే, నెక్స్ట్ టైం నుంచి